భారతదేశంలో కూడా న్యాయ వ్యవస్థకు సంబంధించి కొన్ని విషయాలు దేశ భద్రతా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు అన్నటువంటి ఒక నైతిక బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. రఫేల్ లాంటిది విచారించిన రోజు నాలాంటి వాళ్ళు మాట్లాడింది అదే. నువ్వెట్లా తెలుస్తావు దాంట్లో, అసలు కోర్టు ఎట్లా తెలుస్తుంది అన్నటువంటిది. అది అవసరమైతే రాజకీయ పరంగా చూసుకుంటారు, కానీ న్యాయస్థానాలు ఇన్వాల్వ్ కాకూడదు రక్షణ విషయంలో. దేశ భద్రత విషయంలో కూడా అంతే. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళ అస్సాంలో మొన్న నలుగురిని వెనక్కి పంపిస్తుంటే స్టే ఇచ్చి వాళ్ళని అక్కడే ఉండనీయమని ఆదేశాలు ఇచ్చింది కదా. ఇప్పుడు అట్లాగే మరొక డిపోర్టేషన్ని ఆపేసినటువంటి అంశం. అస్సాం ట్రిబ్యునల్ ఆదేశించినా కూడా ఆ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు మీదన స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ ట్రిబ్యునల్ వచ్చేటప్పటికి వాస్తవంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి అస్సాంలో సెటిల్ అయ్యి అక్కడ అబ్బాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయిలు తిప్పి పంపే పరిస్థితి. ఆల్రెడీ ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళని ఎక్కడే ఉండనీయమంటది. ఇదే జరుగుతూ అప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళని ఈ దేశ పౌరులను చేసేసినట్టే కదా. ఎట్లా సుప్రీంకోర్టు అట్లాంటి తీర్పులు ఇస్తుంది అన్నది ఇక్కడ పెద్ద సమస్య.